ఈరోజు ఫారిన్ ట్రేడ్ పాలసీ గురించి చెప్పుకుందాం. ఇది యాక్చువల్గా మనకి ఎవ్రీ అటెంప్ట్ కంపల్సరీ 3 to 5 మార్క్స్ వచ్చే టాపిక్ కాబట్టి ఇనీషియల్గానే ఇది అప్లోడ్ చేస్తున్నా. సో ఈ టాపిక్లో ఈరోజు మన అజెండా ఏంటంటే ఫస్ట్ ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీ గురించి ఒక బ్రీఫ్ ఇచ్చి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. అది ఇనీషియల్ థింగ్. దాని తర్వాత ఇంపోర్ట్కి రిలేటెడ్గా కొన్ని ప్రొవిజన్స్, ఎక్స్పోర్ట్కి రిలేటెడ్ కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇది పార్ట్ 1 అనుకోండి. నెక్స్ట్ పార్ట్ 2 ఏంటంటే ఇది డ్యూటీ, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో వాటి రిలేటెడ్ ప్రిన్సిపల్స్ ఏంటి. ఇది మన ఈరోజు ఎజెండా. ఇది డిస్కస్ చేసుకుందాం. స్టార్ట్ చేద్దాం. హే గైస్, యాక్చువల్గా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. ఒకవేళ వాయిస్ ఏమైనా లోగా వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. హే గైస్, ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఒకటి, ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయడం. రెండు, ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్లో ఉండడం. ఈ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్ అంటే నథింగ్ బట్ మన దగ్గర ఫారిన్ రిజర్వ్స్ ఎక్కువ ఉండడం, అంటే ఫారిన్ రిజర్వ్ సర్ప్లస్ ఉండడం అనమాట. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ డొమెస్టిక్ మార్కెట్స్కి అన్ఫేర్ కాంపిటీషన్ కింద రాకూడదు ఈ ఇంటర్నేషనల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో. సో ఈ పర్పస్ కోసమే ప్రొటెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ మార్కెట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ అండ్ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్. ఈ 3 పాయింట్స్ మెయింటైన్ చేయడం కోసమే ఫారిన్ ట్రేడ్ పాలసీ ఇంప్లిమెంట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. సో ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీలో ఏమేమి మెన్షన్ చేస్తారంటే, జనరల్గా గూడ్స్ అండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే కొన్ని జనరల్గా గూడ్స్, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్నది ఫ్రీ అన్లెస్ అంటే ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీలో పర్టికులర్గా పర్టికులర్గా చెప్తే తప్ప అది మీకు ఏ ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్లో ఈ గూడ్స్ అన్న ఐటమ్ వాళ్ళు 3 ఐటమ్స్ కింద కేటగరైజ్ చేశారు. ఒకటి ఫ్రీలీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టబుల్ గూడ్స్. సెకండ్ పాయింట్ వచ్చి ప్రొహిబిటెడ్ గూడ్స్. థర్డ్ పాయింట్ వచ్చి రిజర్వ్డ్ గూడ్స్, రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ అనమాట. రిజర్వ్డ్ ఐటమ్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్. సో ఇలా 3 కేటగిరీస్లో చేశారు ఈ ఇంపోర్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అండ్ గూడ్స్ని. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ కేటగిరీలో ఏ గూడ్స్ వస్తాయన్నది ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ ఫ్రీగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకునే గూడ్స్ కూడా కొన్ని పర్టికులర్ గూడ్స్ ఓన్లీ ఈ స్టేట్ ట్రేడింగ్ ఎంటర్ప్రైజెస్లో నుంచి మాత్రమే వెళ్తాయి. ఈ స్టేట్ ట్రేడింగ్ ఎంటర్ప్రైజెస్ అంటే నథింగ్ బట్ ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఓఎన్జీసీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాటిని స్టేట్ ట్రేడింగ్ ఎంటర్ప్రైజెస్ అంటారు ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీలో. సో వాటి ద్వారానే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏంటంటే, క్యాపిటల్ గూడ్స్ అన్నది ఫ్రీగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎట్ నిల్ కస్టమ్స్ డ్యూటీ అనమాట. అది దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే ఈ గూడ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి రిలేటెడ్గా ఉన్న ఈ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ అండ్ రిమైనింగ్ డ్యూటీస్ ఏదైతే పే చేస్తారో వాటికి రిలేటెడ్ ఏదైనా స్కీమ్స్ లాంటివి ఉంటాయి. డ్యూటీ రెమిషన్ స్కీమ్, డ్యూటీ డ్రాబ్యాక్ స్కీమ్, ఇలా డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వీటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి ఎఫ్టీపీ పాలసీ మీద ఉన్న పవర్స్ ఏంటి, ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అన్నది ఈ హైయెస్ట్ అథారిటీ అనమాట ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీ, ఫారిన్ ట్రేడ్ చెక్ చేసుకోవడానికి. సో ఈ 2 పర్సన్స్కి, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్కి ఉన్న పవర్స్ ఏంటి డిస్కస్ చేస్తుంది. కాకుండా మిగతా జనరల్ ప్రొవిజన్స్ ఉంటాయి. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏముంటుందంటే, మనకి ఇది మనకి ఇక్కడ జిఎస్టిఎన్లో ఎస్సిఎస్సి కోడ్ అని మనం చెక్ చేస్తూ ఉంటాం కదా, క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కోడ్ ఉంటుంది కదా, టేబుల్. సో అలాగే ఇక్కడ ఐటీసీహెచ్ఎస్ క్లాసిఫికేషన్ అని చెప్పి 8-digit కోడ్ ఉంటుంది. ఆ కోడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఇంపోర్ట్కి సపరేట్గా ఉంటుంది, ఎక్స్పోర్ట్కి సపరేట్గా ఉంటుంది, అలాగే డిఫరెంట్ కేటగిరీ ఉంది. దానికి షార్ట్ ఫామ్ వచ్చి స్కోమెట్ అంటారు అనమాట. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో ఏ గూడ్స్ ఏ కేటగిరీలోకి వస్తాయి, క్లాసిఫికేషన్, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ గూడ్స్లో ఈ ఫ్రీగా ట్రేడ్ అయ్యేవేంటి, ప్రొహిబిటెడ్ అయ్యేవేంటి, రిస్ట్రిక్టెడ్ అయ్యేవేంటి. ఇవి కాకుండా ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ కావాలా. అండ్ ఇక్కడ మెయిన్ మనకు కాన్సెప్ట్ ఏంటంటే 2 పాయింట్స్లో ఫస్ట్ పార్ట్ అన్నది చాలా, ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ పార్ట్ అన్నది ఇంపోర్ట్స్ ఇన్ఫర్మేషన్ అది చెప్తాను. ఇందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ రాలేదు, ఎక్సెప్ట్ స్టేటస్ హోల్డర్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ తప్ప మనకి ఎక్కువ క్వశ్చన్స్ రాలేదు అందులో నుంచి. పార్ట్ 2లో ఇక్కడ
ఈ ఈ డ్యూటీ రెమిషన్ అండ్ డ్యూటీ డ్రాబ్యాక్ పాలసీస్ ఉన్నాయి కదా, ఈ ఈ ప్రమోషన్ స్కీమ్స్లోనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఆ స్కీమ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ స్కీమ్ ఎక్కువ ఉన్న పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఓవరాల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది. సో ఫారిన్ ట్రేడ్ పాలసీ పర్పస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, అందులో ఏముంటాయో చూసాం. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి ఏమేమి పవర్స్ ఉంటాయి? సెంట్రల్ గవర్నమెంట్ ఈ డీజీఎఫ్టీ అన్న పర్సన్ సెంట్రల్ గవర్నమెంటే అపాయింట్ చేస్తారు. ఈ ఫారిన్ ట్రేడ్ రిలేటెడ్ రెగ్యులేషన్ పాలసీ అంతా కూడా అనౌన్స్ అఫీషియల్ గెజెట్లో అనౌన్స్ చేసేది సెంట్రల్ గవర్నమెంటే. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ బ్రీఫ్గా. ఈ డీజీఎఫ్టీ పవర్స్ ఏంటంటే, ఈ డీజీఎఫ్టీ ఈయనే మనకి ఏదన్నా పర్టికులర్ గూడ్ని ఎగ్జామ్ చేయాలన్నా, లేదంటే ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ నుంచి ఎగ్జామ్ చేయాలన్నా కూడా ఈ ఈ డీజీఎఫ్టీ డెసిషనే ఫైనల్. అలాగే మనకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడానికి ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ కోడ్ అని ఉంటుంది, ఐఈసీ నెంబర్. ఇది ఈ కోడ్ సేమ్ ఎగ్జాక్ట్లీ పాన్ నెంబరే, బట్ దీనికి సెపరేట్గా మనం డీజీఎఫ్టీ నుంచి లెటర్ తెచ్చుకోవాలి. ఈ నెంబర్ అన్నది ఏం చేంజ్ అవ్వదు, బట్ ఆథరైజేషన్ లెటర్ టైప్లో డీజీఎఫ్టీ ఇస్తారు. ఈ నెంబర్ లేకుండా ఏ ఇంపోర్టు ఎక్స్పోర్టు చేయడానికి అవ్వదు. ఇది జనరల్గా డీజీఎఫ్టీ పవర్స్ అండ్ డీజీఎఫ్టీయే మొత్తం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీ అండ్ ఫారిన్ ట్రేడ్ రిలేటెడ్ పర్పస్లో ఈ డీజీఎఫ్టీ డెసిషన్ ఏదైతే ఉంటుందో అదే ఫైనల్ అండ్ బైండింగ్ అనమాట. అండ్ మనకి ఇక్కడ ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఒక్కొక్కసారి ఫారిన్ ట్రేడ్ పాలసీ అండ్ ఏ పర్టికులర్ యాక్ట్ ఉంటుంది కదా, కస్టమ్స్ యాక్ట్ ఆర్ జిఎస్టీ యాక్ట్, ఒకవేళ ఈ ప్రొవిజన్స్కి క్లాష్ అయితే కనుక ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీ అన్నది యాక్చువల్ యాక్ట్ని ఓవర్ రైడ్ చేయలేదు ఎప్పుడు. సో జనరల్లీ దీని రిలేటెడ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, రెఫర్ టు ద పర్టికులర్ యాక్ట్ అండ్ చాప్టర్ యాక్ట్ అండ్ రూల్స్ అని. సో అది ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీ కంటే ఈ ఏదైతే మనకి స్టాట్యుటరీ యాక్ట్స్ ఉన్నాయో, కస్టమ్స్ యాక్ట్ ఆర్ జిఎస్టీ యాక్ట్ అప్లికబుల్ యాక్ట్స్, అవే ఫైనల్ అన్నట్టు అన్నమాట. సో ఇది బ్రీఫ్గా ఇది. సో రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం అన్నా కదా, ఒక టాపిక్ చెక్ చేసుకుందాం చిన్నగా అన్నా కదా. సో ఈ ఇంపోర్ట్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్, ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ప్రొవిజన్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న టాపిక్స్ ఉండిపోయినాయి రెండు. ఆ రెండు టాపిక్స్ డిస్కస్ చేసుకుని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ప్రొవిజన్స్కి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ మన ఇండియా డబ్ల్యూటీఓలో ఉంది కాబట్టి, సో ఏ పర్టికులర్ నేషన్కి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అన్న కాన్సెప్ట్ అప్లై చేయకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి ఫ్రీ అండ్ ఈక్విటబుల్ ప్రైసెస్ ఉండాలి, అన్నట్లకి సేమ్ రేట్ అండ్ సేమ్ పాలసీ అప్లై చేయాలి. ఇది డబ్ల్యూటీఓ ప్రొవిజన్స్లో ఉండడం వల్ల ఆ ప్రొవిజన్ అప్లై అవుతుంది, ఒక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే నేషనల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ యాక్షన్ ప్లాన్ అని ఉంది. ఇది సింపుల్గా చెప్పాలంటే ఈ ప్లాన్ పర్పస్ ఏంటంటే, ఇది మనకి ఏదైనా పర్టికులర్ ట్రాన్సాక్షన్కి, అంటే ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఈ కంప్లీట్ ట్రాన్సాక్షన్కి పట్టే టైం తగ్గించడం, రిలీజ్ ఆఫ్ కార్గోకి పట్టే టైం తగ్గించడం. కార్గో రిలీజ్ అంటే నథింగ్ బట్, ఇది కస్టమ్స్కి ఏదైనా గూడ్స్ వస్తుంది కదా, కంటైనర్ అది రిలీజ్ అయ్యే టైం తగ్గించడం. అంటే ఏదైనా జనాలకి ఏదైనా క్వైరీస్ ఏమైనా ఉంటే ఆ క్వైరీస్ని రిజాల్వ్ చేయడం. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇన్వెస్ట్మెంట్ చేయించేలా చేయడం. ఈ పర్పసెస్ వాటి నేషనల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ ప్లాన్ యొక్క పర్పస్ ఇది. సో ఇది పర్పస్. ఇది ఎలా అప్లై చేస్తుంది అన్న పాయింట్స్కి వెళ్తే, సో ఫస్ట్ ఈ పెరిషబుల్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి సింగిల్ విండో సిస్టమ్ ఉంది. అంటే ఈ ఫ్రీగా ఎక్స్పోర్ట్ అన్నది ఏ ఇబ్బంది లేకుండా త్వరగా ప్రాసెస్ అవ్వడానికి సింగిల్ విండో సిస్టమ్ ఉంది. ఇది ఏంటది అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ 24/7 హెల్ప్ డెస్క్ ఉంది. ఈ కస్టమర్ క్వైరీస్కి కానీ ఏదన్నా కానీ డెడికేటెడ్ హెల్ప్ డెస్క్ ఉంది. సో అది 24/7 అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏం చూసుకోవచ్చు అంటే, ఇది ఆన్లైన్లో వీళ్ళకి ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్కి ఏదైనా క్వాలిటీ రిలేటెడ్ డిస్ప్యూట్ కానీ కంప్లైంట్స్ కానీ, లేదంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కానీ, దానికి సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ లాంటి సర్టిఫికేట్స్ కావాలన్నా ఆన్లైన్లో పోర్టల్లో డైరెక్ట్గా చేసుకోవచ్చు. అంటే ఒక ఆన్లైన్ పోర్టల్లో ఈ పర్పస్ కోసం డెడికేటెడ్గా రెడీ చేశారు. సో ఇవి నేషనల్ ట్రేడ్ ఫెసిలిటేషన్లో ఉన్న పాయింట్స్. సో సింగిల్ విండో సిస్టమ్ ఆల్రెడీ మాట్లాడాము. అండ్
ఈ డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్స్ అన్నది నేను నెక్స్ట్ పాయింట్లో మాట్లాడుతాను. ఇది నథింగ్ బట్ ఏంటంటే పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఏదైనా ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ని తీసుకుని ఒక 2-3 ఆ డిస్ట్రిక్ట్లో 2-3 మేజర్గా ప్రొడ్యూస్ అయ్యే క్రాప్స్ని పట్టుకొని, సో అది ఆ ట్రేడ్ని ఆ లొకేషన్లో ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ ట్రేడ్ని ఇంప్రూవ్ చేయడానికి చూస్తారనమాట. అది డెవలపింగ్ యాజ్ డిస్ట్రిక్ట్ హబ్స్ అంటే. సో ఆ పాయింట్ రిమైనింగ్ అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ స్టేట్ ట్రేడింగ్ ఎంటర్ప్రైజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. సో ఇప్పుడు డైరెక్ట్గా నెక్స్ట్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్ చూద్దాం. ఈ ప్రొవిజన్స్ చూసే ముందు మనకు ముందు ఒక కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అంటే ముందు ఇక్కడ మనకి ఫారెన్ ట్రేడ్ పాలసీలో మనకి మ్యాక్సిమం రిపీట్ అయ్యే పాయింట్ వచ్చి యాక్చువల్ యూజర్ కండిషన్ అనమాట. ఈ యాక్చువల్ యూజర్ కండిషన్ అంటే నథింగ్ బట్ ఎవరైతే ఆ గూడ్స్ ఇంపోర్ట్ గూడ్స్ ఒకవేళ ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకునే కేటగిరీలో ఉంటే కనుక ఇట్స్ ఓకే, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ గూడ్స్ రిస్ట్రిక్టెడ్ కేటగిరీలో ఉన్న గూడ్స్ని ఆథరైజేషన్తో ఇంపోర్ట్ చేసుకుని ఉంటే ఆ గూడ్స్ ఓన్లీ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నారో ఆ ఒక్క పర్సన్ మాత్రమే ఆ గూడ్స్ యూజ్ చేయాలి. సో ఇదే యాక్చువల్ యూజర్ కండిషన్. ఇది ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ గూడ్స్ని డిఫరెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. లైక్ సెకండ్ హ్యాండ్ గూడ్స్కి ఒక ప్రొవిజన్ ఉంది, ప్రొటోటైప్స్కి ఒక ప్రొవిజన్ ఉంది, గిఫ్ట్ ఐటమ్స్ కింద వచ్చేదానికి ఒక ప్రొవిజన్ ఉంది, శాంపిల్స్ కింద వచ్చేదానికి ప్రొవిజన్, అలా డిఫరెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొవిజన్ లైన్లో ఒకటి డిస్కస్ చేసుకుని దాని తర్వాత రిమైనింగ్ వాటికి మూవ్ ఆన్ అవుదాం. సో ఫస్ట్ శాంపిల్స్. మీకు శాంపిల్స్ గురించి చెప్పాలంటే నథింగ్ బట్ ఏదైనా గూడ్ని మనం శాంపిల్ కోసం ఇంపోర్ట్ చేసుకుని ఉంటే ఈవెన్తో అది జనరల్లీ రిస్ట్రిక్టెడ్ ఐటమ్ అయ్యి ఉండొచ్చు, దానికి పర్మిషన్ కావాల్సి ఉండొచ్చు. కానీ శాంపిల్ కింద ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆ పర్మిషన్ అక్కర్లేదు. ప్రొవైడెడ్ ఆ ఇంపోర్ట్స్ చేసుకున్న గూడ్స్ యొక్క వాల్యూ అంతా మ్యాక్సిమం 3 lakhs లోపు ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకున్న ఐటమ్స్లో కూడా ఈ డిఫెన్స్ ఐటమ్స్ ఒకటి, సీడ్స్ ఒకటి, ఇలాంటివి సెక్యూరిటీ రిలేటెడ్ ఐటమ్స్ ఇలాంటివి ఏమీ ఇంపోర్ట్ చేయకూడదు. ఇది శాంపిల్స్ రిలేటెడ్ కాన్సెప్ట్. నెక్స్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్. ఏ రకమైన గిఫ్ట్ ఆర్టికల్స్ ఇంపోర్ట్కి నీకు ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకునే కాన్సెప్ట్ లేదు, ఎక్సెప్ట్ నీకు రాఖీ ఒకటి, మెడిసిన్స్ ఒకటి. ఈ రాఖీ అండ్ మెడిసిన్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, బట్ వీటికి డ్యూటీ పే చేయాలి. ఒకవేళ నీకు రాఖీ కనుక వచ్చి ఉంటే ఆ రాఖీ మీద కస్టమ్స్ డ్యూటీ 100 rupees కంటే తక్కువ ఉంటే కనుక ఆ కస్టమ్స్ డ్యూటీ నువ్వు పే చేయక్కర్లేదు. ఇది గిఫ్ట్స్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రోటోటైప్స్. ఈ ప్రోటోటైప్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ప్రోడక్ట్ ఇంకా ఎర్లీ స్టేజెస్లో ఉన్న ప్రోడక్ట్ని మన ఇండియాలో లాంచ్ చేద్దాం అనుకునే అలాంటి కేసెస్ ఉంటాయి కదా. ఒకవేళ అలాగ ఏదైనా ప్రోటోటైప్ అక్కడ బయట రెడీ చేసి ఉంటుంటే ఆ ప్రోటోటైప్ని అది సెకండ్ హ్యాండ్ ప్రోటోటైప్ అయినా కూడా, అంటే సెకండ్ హ్యాండ్ ఇన్ ద సెన్స్ ఒకవేళ అది ఆల్రెడీ యూజ్డ్ అయ్యి ఉంటే ఆ ప్రోటోటైప్ గూడ్ తెచ్చుకున్నా అది ఎగ్జామ్ట్ అనమాట. ప్రోటోటైప్ గూడ్స్ ప్రొవైడెడ్ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నారో వాళ్ళు సెల్ఫ్ డెకరేషన్ ఇచ్చి ఉండాలి. అండ్ దాంతోపాటు వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ కండిషన్, ఏదైతే ప్రోటోటైప్ మనం పర్మిషన్ తీసుకుని ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ ఇంపోర్ట్ దాని రిలేటెడ్ ప్రొడక్షన్లో నువ్వు ఉండాలి. ఇది సెకండ్ పాయింట్. ఇది జనరల్గా ప్రోటోటైప్స్ రిలేటెడ్. నెక్స్ట్ ఏంటంటే ఇంపోర్ట్ ఆఫ్ రిపేర్డ్ గూడ్స్, రీఇంపోర్ట్ ఆఫ్ రిపేర్డ్ గూడ్స్. ఏదైనా క్యాపిటల్ ఐటమ్స్ అయినా అయి ఉండొచ్చు, స్పేర్ పార్ట్స్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా ఇంపోర్ట్స్ అయినా అయి ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా పర్టికులర్ గూడ్ని నువ్వు ఎక్స్పోర్ట్ చేసి రిపేర్ పర్పస్ కోసం ఆర్ ఎనీ మోడిఫికేషన్ అనకూడదు, రిపేర్ పర్పస్ కోసం ఎక్స్పోర్ట్ చేసి ఉంటే అది సెట్ అయింటూ అంటే కొన్ని కండిషన్ సాటిస్ఫై అవుతూ విత్ ఇన్ టైంలో కనుక రీఇంపోర్ట్ చేసుకుంటే కనుక అది ఫ్రీగా ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చి మీకు సెకండ్ హ్యాండ్ గూడ్స్. అది సెకండ్ హ్యాండ్ గూడ్స్ అన్నది చాలా అదొకటే కొంచెం పెద్ద షెడ్యూల్లో కనిపిస్తుంది. అందులో సెకండ్ హ్యాండ్ గూడ్స్లో క్యాపిటల్ గూడ్స్ ఉంటాయి. ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకోవడానికి క్యాపిటల్ గూడ్స్ ఉంటాయి, రెస్ట్రిక్టెడ్గా ఇంపోర్ట్ చేసే క్యాపిటల్ గూడ్స్ ఉంటాయి, అండ్ అదర్ ఐటమ్స్ అదర్ దాన్ క్యాపిటల్ గూడ్స్. ఈ లిస్ట్ గురించి ఒకసారి చూసి మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం, ఎక్స్పోర్ట్స్ దాంట్లోకి. ఈ ప్రాజెక్ట్ గూడ్స్ యూజ్డ్ అండ్ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ అంటే ఒకవేళ పర్టికులర్గా ఏదైనా కొన్ని గూడ్స్ని ఫారిన్లో, అంటే క్యాపిటల్ గూడ్స్ అయినా అవి ఉండొచ్చు, అవి ఫారిన్లో మనం ఏదైనా పర్పస్కి యూటిలైజ్ చేసుకున్నాం, లైక్ ఏదైనా హెవీ మిషనరీ లాంటిది. సో ఆ యూటిలైజ్ చేసుకున్న మిషనరీని కూడా నువ్వు ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే
ఫ్రీ ఇన్ ద సెన్స్ డ్యూటీ లేకుండా అని కాదు, అంటే ప్రియర్ పర్మిషన్ అన్నది అవసరం లేకుండా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని. సో ఫ్రీ అంటే ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, డ్యూటీ ఫ్రీ అని కాదు. సో ఇంపోర్ట్ చేసుకోవడానికి స్పెషల్ పర్మిషన్లు అన్నది అవసరం లేదు అన్నట్టు అనమాట. సో ఇది ఇంపోర్ట్ చేసుకోవచ్చు ప్రొవైడెడ్ ఫారిన్లో ఏదైతే మనం గూడ్స్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నామో అది అట్లీస్ట్ ఆ ప్రాజెక్ట్ కోసం 1 year అయినా యూజ్ అయ్యి ఉండాలి. ఈ మెటాలిక్ వేస్ట్ అండ్ స్క్రాప్స్లో చూస్తే ఈ హార్మ్ఫుల్ కెమికల్స్, ఇది మనకి ఆర్మీ రిలేటెడ్ అంటే వెపన్స్ అటు రిలేటెడ్ బుల్లెట్స్ అలాంటివన్నీ కానీ బాంబ్స్ కానీ ఇలాంటివి ఏమీ ఇంపోర్ట్ అవ్వకూడదు. అవి కాకుండా రిమైనింగ్ ఏ మెటలిక్ వేస్ట్ అన్నా కూడా హార్మ్ఫుల్ కాకపోతే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రోటోటైప్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాను మీతో. సెకండ్ హ్యాండ్ గూడ్స్, ఈ సెకండ్ హ్యాండ్ గూడ్స్ చూద్దాం ఇప్పుడు. ఐ హోప్ నా స్క్రీన్ మీకు విజువల్గానే ఉందనుకుంటున్నా. టేబుల్ చూసి భయపడక్కర్లేదు. సింపుల్గా చెప్పాలంటే క్యాపిటల్ గూడ్స్, అదర్ దెన్ క్యాపిటల్ గూడ్స్. ఈ క్యాపిటల్ గూడ్స్లో ఫ్రీ ఐటమ్స్ ఉన్నాయి, రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్లో ఏమేమి వస్తాయంటే ఇది మీకు డీజిల్ జనరేటింగ్ సెట్ అండ్ ఏసీస్, పర్సనల్ ల్యాప్టాప్ ఆర్ పర్సనల్ కంప్యూటర్, డెస్క్టాప్ ఆర్ కంప్యూటర్. పర్సనల్ ల్యాప్టాప్స్లో రీఫర్బిష్డ్ కూడా మనకి రీకండిషన్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ల్యాప్టాప్స్ కూడా రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్లో ఉన్నాయి. ఇక్కడ ఫ్రీగా ట్రేడబుల్లో ఉన్న దాంట్లో కేటగిరీలు చూసుకుంటే క్యాపిటల్ గూడ్స్లో ఫ్రీలీ ట్రేడబుల్ అంటే ఏదైనా క్యాపిటల్ గూడ్ ఫారిన్కి రిపేర్ కోసం, ఈ పర్పస్ కోసం అలాంటి వాటికి వెళ్ళి ఉంటే రీఫర్బిష్డ్ కానీ, రీకండిషన్ అయ్యి కానీ, రిపేరింగ్ కానీ, ఈ 3 పర్పసెస్ కోసం కనుక క్యాపిటల్ గూడ్ ఫారిన్కి వెళ్ళి అది ఇంపోర్ట్ చేసుకుంటే మనం అది ఫ్రీ ట్రేడ్ కింద వస్తుంది ప్రొవైడెడ్. అది దానికి ఏంటంటే 80% రెసిడ్యువల్ లైఫ్ కిసిన. అది క్యాపిటల్ గూడ్ కాబట్టి 80% రెసిడ్యువల్ లైఫ్ ఉందని చార్టర్డ్ ఇంజనీర్ దగ్గర సర్టిఫికేట్ కావాలి. అది ఉన్నప్పుడు అది తీసుకున్న తర్వాత ఆ క్యాపిటల్ గూడ్ అనేది ఇంపోర్ట్ చేసుకోగలం. ఒకవేళ క్యాపిటల్ గూడ్స్ కాదు, నార్మల్ ఇన్పుట్స్ రిలేటెడ్ గూడ్స్ అనుకోండి, ఆ గూడ్స్ కూడా ఒకవేళ రీఫర్బిష్డ్ వస్తే అది కంప్లీట్లీ ఫ్రీ ట్రేడ్ అనమాట. సో అది కంప్లీట్గా ఫ్రీగా వస్తాయి. ఇవేమి ఈ పై లిస్ట్లో ఏమి కవర్ అవ్వని ఐటమ్స్ మనకి ఫ్రీ ట్రేడ్లోకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా ఇంపోర్ట్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్. ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్ గురించి చెప్పాలంటే బేసిక్గా ఒక 2 కాన్సెప్ట్స్ ఫస్ట్ చూడాలి. సపోర్టింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఒకళ్ళు, థర్డ్ పార్టీ ఎక్స్పోర్టర్ ఒకళ్ళు. ఈ సపోర్టింగ్ మ్యానుఫ్యాక్చరర్ అంటే యాక్చువల్గా ఎవరైతే ఈ కస్టమ్స్ దగ్గర ఆథరైజేషన్ తీసుకుంటారో వాళ్ళ కోసం ఈ సపోర్టింగ్ మ్యానుఫ్యాక్చర్ అన్న పర్సన్ గూడ్స్ అన్నవి మ్యానుఫ్యాక్చర్ చేసేస్తారనమాట. సో ఈ సపోర్టింగ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్స్కి కూడా ఒకవేళ ఈ బెనిఫిట్ అన్నది అప్లై అవ్వాలంటే వీళ్ళు పంపించే ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్స్లో మ్యానుఫ్యాక్చరర్ నేమ్తో పాటు ఈ సపోర్టింగ్ మ్యానుఫ్యాక్చరర్ నేమ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఇది సపోర్టింగ్ మ్యానుఫ్యాక్చరర్. థర్డ్ పార్టీ ఎక్స్పోర్ట్స్ అంటే నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తాను, వేరే పర్సన్ నా తరపున ఇంపోర్ట్ చేస్తారు. సో ఈ కేసులో కూడా బోత్ థర్డ్ పార్టీ ఎక్స్పోర్టర్ నేమ్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరర్ నేమ్ ఉండాలి ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్స్లో. అప్పుడే మనకి మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ బెనిఫిట్ వస్తుంది. సో ఇది థర్డ్ పార్టీ ఎక్స్పోర్టర్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే థర్డ్ పార్టీ బ్యాంక్ రియలైజేషన్ సర్టిఫికేట్, ఎలా కొన్ని ఫైనాన్షియల్ రిలేటెడ్ సర్టిఫికేట్స్లో థర్డ్ పార్టీ ఎక్స్పోర్టర్ నేమ్ ఒకటి సరిపోతుంది. రిమైనింగ్ ఎక్స్పోర్టర్ డాక్యుమెంట్స్లో లైక్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిలో బోత్ థర్డ్ పార్టీ ఎక్స్పోర్టర్ పేరు ఉండాలి అండ్ మ్యానుఫ్యాక్చరర్ నేమ్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే మనకి ఏదైనా ఆథరైజేషన్ కన్నా రిబేట్ కన్నా ఏ బెనిఫిట్ అన్నా ఎక్స్టెండ్ అవ్వాలంటే అందులో నేమ్స్ క్లియర్గా ఉండాలి. ఇందాక ఇంపోర్ట్లో డిఫరెంట్ కేటగిరీస్లో పాయింట్స్ చెక్ చేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా శాంపిల్స్ అన్నవి ఫ్రీలీ ఎక్స్పోర్టబుల్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు గిఫ్ట్స్. మనకు అక్కడ ఇంపోర్ట్ ఆఫ్ గిఫ్ట్స్ ఇది ప్రొహిబిటెడ్ కదా, బట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గిఫ్ట్స్ అన్నది ఇంక్లూడింగ్ ఎడిబుల్ ఐటమ్స్ నువ్వు నార్మల్ గిఫ్ట్ పంపించవచ్చు అప్ టు 5 lakhs ప్రొవైడెడ్. ఇందాక మనం ఐటీసీ క్లాసిఫికేషన్లో ఒక లిస్ట్ ఉంటుందని చెప్పాను కదా, ఆ లిస్ట్లో ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్లో లేకపోతే కనుక పంపించవచ్చు. ఇది
ఎక్స్పోర్ట్లో సపరేట్ పాయింట్స్ అవి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఏదైనా పర్సన్ ఎక్స్పోర్ట్ చేశారనుకో గూడ్స్, దాని రిలేటెడ్ పేమెంట్స్ అన్నాయి సెటిల్ విత్ అంటే ఫ్రీలీ కన్వర్టబుల్ ఎక్స్చేంజ్లో సెటిల్ అవ్వాలి కరెన్సీలో. అంటే యూఎస్ డాలర్ కానీ లేదంటే మన ఇండియన్ రూపీస్లో కానీ మనకి ఈ ఎక్స్పోర్ట్ చేసిన పేమెంట్ వచ్చి ఉండాలి. ఈ పేమెంట్స్ రిలేటెడ్గా మనకి ఏమైనా సపోర్ట్ కావాలంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీ ఉంది మనకి. దానికి ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఫైనాన్సింగ్ కానీ ఈ అరేంజ్మెంట్స్ అన్నిటికీ హెల్ప్ అవుతుంది ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీ అన్నది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ మనకి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత అది అమౌంట్ రియలైజ్ అవ్వకపోతే కనుక ఈ కస్టమ్ డ్యూటీ బెనిఫిట్స్ ఏ అయితే మనకి ఇచ్చారో ఆ బెనిఫిట్స్ అన్నీ రిటర్న్ అయిపోతాయి. అండ్ ఈ ఫారెన్ ట్రేడ్ పాలసీలో ఇంకొక మెయిన్ ప్రిన్సిపల్ ఫాలో అయ్యేది ఏంటంటే గూడ్స్ ఎక్స్పోర్ట్ అవ్వాలి, ఆ గూడ్స్ రిలేటెడ్ ట్యాక్స్ అనేది ఎక్స్పోర్ట్ అవ్వకూడదు. అంటే నథింగ్ బట్ నీకు ఒకవేళ యాక్చువల్గా ప్రొవిజన్ ప్రకారంగా 1,10,000 ట్యాక్స్ అంటే 100 రూపీస్ గూడ్ 10 రూపీస్ ట్యాక్స్ పే చేసావు. కాకపోతే అది నీకు ఏంటంటే ఫారిన్ పర్సన్కి వెళ్ళేటప్పటికి అది 100 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఈ 10 రూపీస్ ఏదైతే పే చేసింది ఉందో అది ఏదైనా నీకు డ్యూటీ డ్రాబ్యాక్ కింద ఆర్ అదర్ స్కీమ్స్ కింద ఏ స్కీమ్ కింద రెలవెంట్ అయితే ఆ స్కీమ్ కింద ఆ అమౌంట్ మన ఇండియాలోకే అప్లై అవుతుంది, ఫారిన్కి ఆ ప్రైస్లో ఇంక్లూడ్ అవ్వదు. ఇది ఒక పాయింట్ ఉంది. నెక్స్ట్ బ్యాగేజ్ నీకు అక్కడ పాసెంజర్ ఎక్కడ ఏముందో అదే సేమ్ పాయింట్ అప్లై అవుతుంది. కాకపోతే ఒకవేళ ఏదైనా ఒకవేళ పాసెంజర్తో కాకుండా సపరేట్గా గూడ్స్ అదే లగేజ్ ఒకటి పంపిస్తే కనుక వితిన్ 1 ఇయర్ ఆర్ ఆఫ్టర్ అంటే వితిన్ 1 ఇయర్ నువ్వు వచ్చిన తర్వాత 1 ఇయర్ ముందైనా కానీ, నువ్వు రాకముందు 1 ఇయర్ ముందు ఆర్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఈ గ్యాప్లో ఎప్పుడైనా ఈ లగేజ్ అనేది తీసుకెళ్ళచ్చు, ప్రొవైడెడ్ ఈ రెస్ట్రిక్టెడ్ లిస్ట్ అన్న ఐటమ్స్లో అది ఉండకూడదు. ఇది ఎక్స్పోర్ట్ రిలేటెడ్ జనరల్ టాపిక్స్. ఇవి కాకుండా కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఇందాక మనం డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా, ఎక్స్పోర్టింగ్ హబ్స్ అని, ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అని, ఇలా డిఫరెంట్ టౌన్ ఫర్ ఈ ఎక్సలెన్స్ అని, ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ లైన్లో చూద్దాం. ఇక్కడ స్ట్రేట్ ట్రేడింగ్ ఎంటర్ప్రైజ్ అని ఇందాక చెప్పాను కదా, ఇది నథింగ్ బట్ గవర్నమెంట్ బాడీస్. ఒకసారి అది స్క్రీన్ ఓపెన్ చేస్తాను మీకు. సో ఇందాక ఇప్పటివరకు ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ పాయింట్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. సో ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే వీళ్ళకి ఈ ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అంటే నథింగ్ బట్ ఏ పర్సన్ అయితే ఎక్స్పోర్ట్స్ బాగా చేస్తున్నారో అండ్ వాళ్ళ సప్లై చైన్ కూడా ఈ కస్టమ్స్ రిలేటెడ్గా ఏ సెక్యూరిటీ లెవెల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలో ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అన్న స్టేటస్ వస్తుంది. సో ఈ స్టేటస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే రెడ్యూస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. ఇప్పుడు మన కస్టమ్స్ గూడ్స్ ఫస్ట్ రాగానే కస్టమ్స్ ఆఫీసర్ చెక్ చేసి క్లియరెన్స్ ఇస్తాడు కదా హోమ్ కన్సంప్షన్కి. సో ఈ క్లియరెన్స్ అప్పుడు ఎగ్జామినేషన్ టైం అనేది బాగా తగ్గుతుంది అండ్ ఫాస్టర్ రిలీజ్ ఆఫ్ కార్గో. మీకు ఎగ్జామినేషన్ తగ్గిందంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన గూడ్స్ మనకి ఇంపోర్ట్ చేసుకోవడానికి టైం చాలా ఫాస్ట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు సెల్ఫ్ సర్టిఫై చేసుకోవచ్చు ఏదన్నా సర్టిఫికేషన్స్ కంటే, క్వాలిటీ గురించి కానీ ఆరిజిన్ గురించి కానీ అలాంటివి ఏది కావాలంటే వీళ్ళు సెల్ఫ్ సర్టిఫై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది అవైలబిలిటీ ఉంటుంది. ఇది ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్. నెక్స్ట్ టౌన్స్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇందాక మనం డిస్ట్రిక్ట్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్స్ అన్నాం కదా, ఇది సేమ్ కాన్సెప్ట్. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ తీసుకుని ఒక 2-3 ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసి వాటికి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉన్న దానికి ఇంకా ఇంప్రూవ్ చేస్తారు కదా. ఇక్కడ అలా అంటే పర్టికులర్ ప్రొడక్ట్ బేస్డ్ కాకుండా నీకు ఒక పర్టికులర్ టౌన్లో ఎవరైతే ఈ ఫారిన్ అంటే ఎక్స్పోర్ట్స్లో బాగా ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారో అలాంటి పర్సన్ ఆ పర్టికులర్ ఏరియాని తీసుకుని ఆ ఏరియాని డెవలప్ చేసి వాళ్ళకి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేయడానికి చూస్తారు. అదే టౌన్స్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అంటే. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకు మెయిన్ కాన్సెప్ట్ లాస్ట్ అటెంప్ట్లో కూడా ఇచ్చారు, స్టేటస్ హోల్డర్స్.
ఈ స్టేటస్ హోల్డర్స్ అన్న కాన్సెప్ట్ మనకు తెలియాలంటే ఫస్ట్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ గురించి తెలియాలి. ఈ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అంటే నథింగ్ బట్ స్టేటస్ హోల్డర్ అంటే ఒక పర్టికులర్ ఎంటిటీ బాగా ఫారిన్ ట్రేడ్ కాంట్రిబ్యూట్ చేసినది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ ఫారిన్ ట్రేడ్లో బాగా ఆరితేరిపోయి ఉన్నారో కొత్త ఎంటర్ప్రెన్యూర్స్కి కొంచెం హెల్పింగ్ హ్యాండ్లా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐఈసీ కోడ్ ఉన్న ఏ పర్సన్ అయినా ఈ స్టేటస్ హోల్డర్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ స్టేటస్ హోల్డర్కి డిఫరెంట్ ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. సో నీకు ఈ స్టేటస్ హోల్డర్ సర్టిఫికేట్ కావాలంటే ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ నీకు పర్టికులర్ థ్రెష్ హోల్డ్ లిమిట్ క్రాస్ అయ్యి అది లాస్ట్ 3 years క్రాస్ అయ్యి ఉండాలి, అంటే కరెక్ట్ ఫైనాన్షియల్లోనే క్రాస్ అయ్యి ఉండాలి. ఇలా క్రాస్ అయితే నీకు ఇది స్టేటస్ హోల్డర్ అన్నది మీకు వస్తుంది అనమాట. ఈ స్టేటస్ హోల్డర్ దాంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. 1 star ఎక్స్పోర్ట్ హౌస్, 2 star ఎక్స్పోర్ట్ హౌస్, 3 star ఎక్స్పోర్ట్ హౌస్, 4 star ఎక్స్పోర్ట్ హౌస్, 5 star ఎక్స్పోర్ట్ హౌస్. ఇంకోటి ఏంటంటే ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అన్నది యావరేజ్ బేస్డ్ అది. సో యావరేజ్ బేసిస్గా నీకు ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ డిఫరెంట్ కేటగిరీస్ చెప్పాయి కదా, 1 star, 2 star, 3 star అని. అది 3 million, 15 million అలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి స్క్రోల్ చేస్తాను అది. సో ఐ హోప్ మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో డిఫరెంట్ ఉన్నాయి కదా, 3, 15, 200, 800 అని. సో ఈచ్ లెవెల్ ఆఫ్ కేటగిరీకి డిఫరెంట్ ప్రివిలేజెస్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రివిలేజెస్ కోసం ఈ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అన్నది మనకి జిఎస్టీలో యాన్యువల్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేషన్ కోసం ఎలా సపరేట్గా ఉంటుందో ఈ పర్పస్ కూడా సపరేట్గా ఉంది. ఈ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అన్నది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు గుర్తుంచుకోవాల్సింది, ఆల్ ఫ్రీలీ ట్రేడబుల్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఎఫ్ఓబి వాల్యూ కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ ఇది. కొన్ని డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఎస్ఈజెడ్స్ ఉంటాయి కదా, ఇండియాలో కొన్ని లొకేషన్ ఎస్ఈజెడ్ అని ట్రీట్ చేస్తారు. అలాంటి లొకేషన్లకి ఏమైనా ఎక్స్పోర్ట్ చేసి ఉంటే ఆ గూడ్స్ని డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటారు. ఇప్పటికి చెప్తాను, ఇంకా డీప్గా ఉంది దానికి. డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ కాన్సెప్ట్ ఉంది, అది Part 2 దాంట్లో ఉంటుంది. సో డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటే నథింగ్ బట్ అది ఎక్స్పోర్ట్ కింద ట్రీట్ అవుతుంది, బట్ ఇండియాలో నుంచి బయటకు వెళ్ళలేదు. ప్లస్ ఏంటంటే ఆ గూడ్స్ వచ్చి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉండాలి. ఇది ఇంకో సెకండ్ పాయింట్ అది. సో ఇది మనకి ఇందాక అక్కడ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే మీకు డాలర్స్లో ఉంది. సో ఈ ఇండియన్ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటే అది ఖచ్చితంగా ఇండియన్ రూపీస్లో ఉంటుంది. ఆ ఇండియన్ రూపీస్ని కన్వర్ట్ చేయడానికి ఈ సిబిఐసి April 1st ఫైన్, అంటే నువ్వు ఏ ఇయర్లో అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నావో ఆ ఇయర్లో April 1st April 1st ఏ రేట్ సిబిఎస్సి అనౌన్స్ చేస్తే ఆ రేట్ ప్రకారంగా మనం కన్వర్షన్ తీసుకుంటాం. ఇది సెకండ్ పాయింట్. ఈ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అన్నది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫరబుల్ అవ్వదు. ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా గూడ్స్ రీఎక్స్పోర్ట్ అంటే ఒక చోట నుంచి మనం గూడ్స్ ఇంపోర్ట్ చేసిన రీఎక్స్పోర్ట్ చేసిన కేటగిరీ ఉంటుంది కదా, అలా రీఎక్స్పోర్ట్ చేసినవి ఈ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్లో ఇంక్లూడ్ అవ్వవు. సో ఈ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అన్నది మీకు 3 years యావరేజ్. ఇది జనరల్గా ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ గురించి. సో ఆ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ స్టేటస్ మీద డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీళ్ళకి వచ్చే ప్రివిలేజెస్ అనేది చూద్దాం. ఇప్పుడు ఒకసారి ప్రివిలేజెస్ క్లోజ్ చేస్తాను. ఈ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్లోనే ఇంకొక స్పెషల్ కేటగిరీ ఉంది. అది ఏంటంటే 1 star ఎక్స్పోర్ట్ హౌస్ కోసం ఇవ్వడానికి క్యాలిక్యులేషన్లో చిన్న డిఫరెన్స్ ఉంది. అది ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చి, ఒకవేళ ఈ యూనిట్స్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కేటగిరీలోకి వస్తే దానికి డబుల్ వెయిటేజ్ ఉంటుంది. అది ఒకవేళ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అయినా డబుల్ వెయిటేజ్ ఉంటుంది. వీటికి ఆ పర్టికులర్ ఏవైతే ఎంటిటీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో వాటికి ఐఎస్ఓ ఆర్ బిఐఎస్ సర్టిఫికేషన్స్ ఉంటే వాటికి డబుల్ వెయిటేజ్ ఉంటుంది. అలా కాకుండా పర్టికులర్గా కొన్ని స్టేట్స్లో ఉంటాయి, లైక్ సిక్కిం అలాంటి స్టేట్స్లో ఉంటాయి కనుక వీటికి ఈ 1 star ఎక్స్పోర్ట్ హౌస్ పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేషన్, అంటే 1 star ఎక్స్పోర్ట్ హౌస్ స్టేటస్ కోసం నీకు పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న లిస్టులో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ యూనిట్ స్మాల్ అండ్ అంటే మీడియం అండ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కేటగిరీలో ఉన్న ఎక్స్పోర్టర్స్ ఈ ఐఓఎస్ ఆర్ బిఐఎస్ సర్టిఫికేషన్, ఐఎస్ఓ ఆర్ బిఐఎస్ సర్టిఫికేషన్స్ ఏమి ఉన్నాయో వాటికి డబుల్ వెయిటేజ్ ఉంటుంది ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేషన్లో. ఇప్పుడు వీళ్ళకున్న ప్రివిలేజెస్ చూద్దాం. వీళ్ళకున్న ప్రివిలేజెస్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఏంటంటే
కస్టమ్స్ మన క్లియరెన్స్ అన్నది సెల్ఫ్ డిక్లరేషన్ బేసిస్లో క్లియర్ అయిపోతుంది. అంటే నథింగ్ బట్ ఫాస్ట్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే వీళ్ళు అన్ని అంటే డాక్యుమెంటేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉందన్న టైప్లో సబ్మిట్ చేసుకుంటే ఫాస్ట్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీలో SION నామ్స్ అని అంటారు. అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ నామ్స్. ఇది ఏం చెప్తుంది అంటే ఒక పర్టికులర్ గూడ్కి మొబైల్ ఆర్ ఎనీ పర్టికులర్ గూడు తీసుకుంటే ఆ గూడ్కి ఎన్ని ఇన్పుట్స్ అనేది అవసరం ఉంటుంది. ఒక పర్టికులర్ అంటే ఒక మొబైల్ ఫోన్ తయారు చేయడానికి ఎంత ఇన్పుట్ అవసరం ఉంటుందని చెప్పేది స్టాండర్డ్ ఇన్పుట్ నామ్ అనమాట. వీళ్ళకి ఏంటంటే ఆ నామ్స్ అన్నవి వితిన్ 60 డేస్లోనే ఫిక్స్ చేసేస్తారనమాట వీళ్ళ కోసం అలాంటివి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ వీళ్ళు 2 స్టార్ కేటగిరీ అంతకంటే ఎక్కువ ఉంటే కనుక వేర్ హౌసెస్ పెట్టుకోవచ్చు. వీళ్ళు మనకు వేర్ హౌసెస్ చాప్టర్లో వేర్ హౌసెస్ పెట్టుకుంటారు కదా, అలా వీళ్ళు వేర్ హౌస్ పెట్టుకోవచ్చు మీకు 2 స్టార్ అండ్ అబోవ్ ఉండుంటాయి. ఇది నెక్స్ట్ ఏంటంటే ఈ స్టేటస్ హోల్డర్స్కి ఉన్న ఈ స్టేటస్ హోల్డర్స్కి ఇంకా ఉన్న అడిషనల్ ప్రివిలేజెస్ ఏంటంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే అంటే ఫ్రీగా ఎక్స్పోర్ట్ చేసుకునే గూడ్స్ ఏమైనా వీళ్ళు ఫ్రీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు వితౌట్ కాస్ట్. అంటే అప్ టు సర్టెన్ లిమిట్ అని ఇచ్చాడు. ఆ లిమిట్ అంతా ఇక్కడ మనకు స్పెసిఫై చేయలేదు. అప్ టు సర్టెన్ లిమిట్ వరకు నువ్వు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అందులో ఇది వజ్రాలు, బంగారం, ఇలాంటి ప్రెషియస్ మెటల్స్ ఇలాంటివి ఏమీ ఉండకూడదు. అవి కాకుండా ఏమైనా ఈ స్టేటస్ హోల్డర్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ బేసిస్ అప్ టు సర్టెన్ లిమిట్ వీళ్ళు సెండ్ చేసుకోవచ్చు అనమాట, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడతో ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ క్లోజ్ అయ్యింది. నెక్స్ట్ అది పార్ట్ 2. ఈ పార్ట్ 2లో ఏంటంటే ఏమేమి ఉంటాయి మీకు ముందే చెప్తా, సో మీకు బ్రీఫ్ ఐడియా ఉంటుంది. ఫస్ట్ డిస్కస్ చేసుకున్నది అడ్వాన్స్ ఆథరైజేషన్, డ్యూటీ ఫ్రీ ఆథరైజేషన్ అనమాట. డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ సెకండ్ స్కీమ్ AA, DFIA. ఇవి రెండు. ఇవి కాకుండా డ్యూటీ రెమిషన్ స్కీమ్స్ ఉన్నాయి. అందులో డ్యూటీ డ్రాబ్యాక్ ఒకటి, అది రోడ్ స్టెప్ అంటారు, రోడ్ ఎంప్ట్ అంటారు. అదేంటంటే స్కీమ్ ఆఫ్ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ ఫర్ ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్ అన్నట్టుగా వస్తుంది. అదొకటి. EPCG ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకో 2-3 స్కీమ్స్ ఉన్నాయి. ఆ 2-3 స్కీమ్స్ డిస్కస్ చేసుకుని క్లోజ్ చేయాలి. ఈ 2-3 స్కీమ్స్తో పాటు డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అన్న చిన్న కాన్సెప్ట్ ఉంది, అది ఒకటి కొంచెం డీటెయిల్గా చూస్తే క్లోజ్ చేసేసుకోవచ్చు. మీకు ఇది పార్ట్ 2 అని ఎందుకు చెప్తున్నానంటే మీకు కంప్లీట్ వీడియో ఇప్పుడే అప్లోడ్ అయిపోయినా కూడా ఈ పార్ట్ 2లో ఉండే పాయింట్స్ అంటే ప్రతి స్కీమ్కి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. లైక్ అడ్వాన్స్ ఆథరైజేషన్కి మీకు DFIA ఉంటే అడ్వాన్స్ ఆథరైజేషన్ అప్లై అవ్వదు. అడ్వాన్స్ ఆథరైజేషన్ వస్తే DFIA రాదు. సో వ్యాలిడిటీ డిఫరెన్స్లు ఉంటాయి, యాక్చువల్ యూజర్ కండిషన్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. సో ఈ పర్పస్ కోసం మనకు మైండ్ క్లారిటీగా ఉండి ఒకేసారి ఈ స్కీమ్స్ అన్ని లైట్గా చూసుకుందాం అనుకోవడం కోసం అది పార్ట్ 2 అని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ గివ్ మీ 2 minutes. హే గైస్, ఐ హోప్ మీకు కొంచెం మైండ్ ఫ్రీగా చేసుకుని చూస్తున్నారు అనుకుంటున్నా ఈ స్కీమ్స్. ఫస్ట్ ఏంటంటే అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్కీమ్లో మెయిన్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మీరు గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తారో ఆ గూడ్స్లో మీరు ఏ గూడ్స్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నారో ఆ గూడ్స్ ఇన్కార్పొరేట్ అయ్యి ఉండాలి. నథింగ్ బట్ మీరు ఇప్పుడు బియ్యం ఇంపోర్ట్ చేసుకుని బియ్యం పిండి రెడీ చేసి పంపిస్తున్నారు అనుకో, మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పోర్ట్ దాంట్లో మీరు ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నారో ఆ గూడ్ అనేది కలిసి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్ అడ్వాన్స్ ఆథరైజేషన్ రావాలంటే. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఏ గూడ్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తారో వాటికి క్లియర్, ఇందాక చెప్పుకున్నాం కదా SION అని, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ నామ్స్ అన్నది దానికి ఉండాలి. ఇది 2 points. అండ్ వీటికి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారంటే ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఎక్స్పోర్టర్ ఇన్ ద సెన్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసే పర్సన్ అయితే కనుక వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మర్చెంట్ ఎక్స్పోర్టర్
టైడ్ టు డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్. అంటే వీడు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేయరు, బట్ ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. వీళ్ళిద్దరికీ అడ్వాన్స్ ఆథరైజేషన్ వస్తుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఏంటంటే అది ఓన్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఎక్స్పోర్టర్కి మాత్రమే వెళ్తుంది అడ్వాన్స్ ఆథరైజేషన్ అన్నది. ఇది అడ్వాన్స్ ఆథరైజేషన్ మెయిన్ పాయింట్. ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్లోనే నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రీ ఇంపోర్ట్ కండిషన్ అన్నది సాటిస్ఫై అవ్వాలి. ఈ ప్రీ ఇంపోర్ట్ కండిషన్ అంటే నథింగ్ బట్ మనం ఏ గూడ్స్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ గూడ్స్ మనం ఫైనల్గా ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఆ గూడ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఇది ప్రీ ఇంపోర్ట్ కండిషన్ అంటే. ఈ ప్రీ ఇంపోర్ట్ కండిషన్ సాటిస్ఫై చేసిన వాళ్ళకు వస్తుంది. అండ్ యాక్చువల్ యూజర్ కండిషన్, ఇది యాక్చువల్ యూజర్ ఎవరికైతే ఆథరైజేషన్ వచ్చిందో వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోగలరు, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేరు. అండ్ ఈ స్కీమ్ వచ్చి మీరు ఒకవేళ దీనికి అప్లై చేయాలంటే అట్లీస్ట్ మీరు కన్సిక్యూటివ్ 2 years మీకు ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలి. అంటే బాగా అంటే ఎక్స్పోర్ట్ చేసిన రికార్డ్ ఉండాలి ఫస్ట్ థింగ్. ఓకే, ఎక్స్పోర్ట్ చేశారన్న తర్వాత మీకు ఒకవేళ ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ నామ్స్ ఒకవేళ లేదు అంటే ఓన్లీ వెరీ ఫ్యూ ఎలిజిబుల్ ఎక్స్పోర్టర్స్ ఏం చేయొచ్చు అంటే వాళ్ళు సెల్ఫ్ రాటిఫికేషన్ ఆర్ సెల్ఫ్ డిక్లరేషన్ బేసిస్ మీద ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ అన్న అప్లై చేయొచ్చు. కాకపోతే ఒకవేళ దీని ప్రకారంగా అప్లై చేసి ఉంటే సెల్ఫ్ రాటిఫికేషన్ ఆర్ సెల్ఫ్ డిక్లరేషన్ బేసిస్ మీద చేసి ఉంటే కనుక చార్టర్డ్ ఇంజనీర్ సర్టిఫికేట్ కావాలి. ఇది జనరల్గా అడ్వాన్స్ ఆథరైజేషన్ బేసిక్ పాయింట్స్ ఇవి. ఒకవేళ మీకు అడ్వాన్స్ ఆథరైజేషన్ మీకు కండిషన్ ఏమైనా కావాలంటే అడ్వాన్స్ ఆథరైజేషన్ ఒకవేళ మీకు అడ్వాన్స్ ఆథరైజేషన్ కావాలంటే మీరు ఇంపోర్ట్ చేసిన గూడ్స్ వాల్యూలో అట్లీస్ట్ 300% ఎక్స్పోర్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1 ఇంపోర్ట్ చేసుకుంటే ₹3 ఎక్స్పోర్ట్ ఉండాలి. ఆర్ ఇండియన్ రూపీస్లో 1 crore విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఈ పాయింట్ అన్నది అడ్వాన్స్ ఆథరైజేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అడ్వాన్స్ ఆథరైజేషన్ అనేది 12 monthsకి ఇస్తారు అండ్ ఎక్స్టెండబుల్ అప్ టు 12 months అనమాట. ఇది మెయిన్. అండ్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఈ స్కీమ్స్ అన్నిటిలో. కామన్గా మీకు వినిపించే మాట ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ పీరియడ్ అంటే మీరు ఎంతైతే ఎక్స్పోర్ట్ చేయాల్సింది ఉందో అది ఎంత టైంలో చేయాలన్నది ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ అన్నది. కొన్ని కాన్సెప్ట్లో మీకు యావరేజ్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ అన్న వర్డ్ వస్తుంది, కొన్ని చాట్లలో డైరెక్ట్ జస్ట్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ ఉంటుంది. ఈ కేసులో మనకి ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటి, మీరు ఇంపోర్ట్ చేసిన దాంట్లో అట్లీస్ట్ ఇంపోర్ట్ చేసిన వాల్యూకి అట్లీస్ట్ 300% ఎక్స్పోర్ట్ వాల్యూ చూపించాలి ఆర్ 1 crore విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ ఇంకొకటి ఏంటంటే మినిమం 50% వాల్యూ ఎడిషన్ చూపించాలి. మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేశారో ఏదైనా గూడ్ ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకొని దానికి ఏదో మోడిఫై చేసి పంపించారంటే మీరు చేసిన మోడిఫికేషన్ యొక్క వాల్యూ 15% ఉండాలి మినిమం. అండ్ ఒకవేళ అది పెట్రోలియం రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయితే మేబీ కొంచెం అటు ఇటు లెస్ దెన్ 15% కూడా ఉండొచ్చు. ఇది మినిమం వాల్యూ ఎడిషన్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ అనేది వితిన్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆర్డర్ అనమాట. అది 90 days లోపు ఈ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ అనేది మనం క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ క్లియర్ చేయకపోతే దీనికి ఎక్స్టెన్షన్ లాంటివి ఏమీ ఉండవు. ఇది అడ్వాన్స్ ఆథరైజేషన్. ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్లో మళ్ళీ కొన్ని ప్రొహిబిటెడ్ ఐటమ్స్, రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం కదా. ఒకవేళ కొన్ని పర్టికులర్ గూడ్స్ ట్రేడింగ్ ఎంటర్ప్రైజెస్లో నుంచి కొన్ని పర్టికులర్ గూడ్స్ మాత్రమే ట్రేడ్ అవుతాయన్నాను కదా. అలాంటి ఒకవేళ ట్రేడింగ్ ఎంటర్ప్రైజ్ నుంచి జనరల్గా ట్రేడ్ అయ్యే గూడ్స్ అయితే కనుక వాటికి అడ్వాన్స్ ఆథరైజేషన్ రాదు. ఇది అడ్వాన్స్ ఆథరైజేషన్ మెయిన్ బేసిక్ పాయింట్స్ ఇవన్నీ. డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ని కంపేర్ చేస్తూ చెప్తా సో దట్ మీకు కొంచెం బెటర్గా అర్థమవుతాయి. అడ్వాన్స్ ఆథరైజేషన్ అనేది ప్రీ ఇంపోర్ట్ బేసిస్, డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ అనేది పోస్ట్ ఎక్స్పోర్ట్ బేసిస్. మీకు రెండాటిలోనే సిఆర్ నామ్స్ అన్నది సాటిస్ఫై అవ్వాలి. ఇది కామన్ పాయింటే. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మీకు ఇందులో డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్లో మినిమం 20% వాల్యుయేషన్ అయ్యి ఉండాలి. ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్లో 1:3 రేషియో ఫాలో అవ్వాలన్న కాన్సెప్ట్ లేదు. బట్ వాల్యూ ఎడిషన్ పాయింట్ అయితే కనుక క్లియర్గా మెన్షన్ చేశారు అది.
అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఇది కూడా 12 monthsకి ఇష్యూ అవుతుంది. ఇది కాకపోతే డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ అనేది ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది ఇది ఈ డ్యూటీ ఫ్రీ ఆథరైజేషన్ అన్న డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ అనేది దేనికి అప్లై అవుతుందంటే మీరు ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఏమేమి గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుని ఉంటారో ఆ గూడ్స్ అన్నిటికి డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ అనేది అప్లై అవుతుంది. సో ఏ గూడ్స్ అయితే మీరు ఫైనల్ ఎక్స్పోర్ట్లో ఇంక్లూడ్ చేస్తారో అన్నిటికి డ్యూటీ ఫ్రీ ఆథరైజేషన్ ఇంపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఈ 2 points ఏంటంటే మీకు అడ్వాన్స్ ఆథరైజేషన్, డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ ఏంటంటే ఇందులో అసలు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే దానికి దీనికి ఎగ్జామ్షన్ మెయిన్ డిఫరెన్స్, అడ్వాన్స్ ఆథరైజేషన్లో ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమ్ డ్యూటీస్ ఎగ్జామ్ట్. ఇక్కడ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్లో ఓన్లీ మీకు ఏంటంటే ఇది బేసిక్ కస్టమ్ డ్యూటీ ఒకటే ఎగ్జామ్ట్. ఈ రెండిట్లకి డిఫరెన్స్ అది. అండ్ ఈ రెండు కేటగరైజేషన్ వచ్చి ఈ రెండిట్లోనే మనం డ్యూటీ పే చేయము అసలు. సో ఎందుకంటే ఒకటేమో అడ్వాన్స్, ఇంకోటేమో పోస్ట్ క్రెడిట్లో తీసుకునేది. అండ్ నెక్స్ట్ స్కీమ్స్ ఉన్నాయి ఏంటంటే డ్యూటీ రెమిషన్ స్కీమ్స్ అనమాట. ఆల్రెడీ నువ్వు పే చేసి ఉంటావు వాటిని రిటర్న్ తెచ్చుకునే స్కీమ్స్ అనమాట. అందులో ఫస్ట్ స్కీమ్ ఏంటంటే డ్యూటీ డ్రాబ్యాక్. ఈ డ్యూటీ డ్రాబ్యాక్ కేసెస్లోకి ఎవరు వస్తారంటే మీకు మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న స్కీమ్స్ అన్నీ లైక్ అడ్వాన్స్ ఆథరైజేషన్, డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్, మీకు నెక్స్ట్ ఈపీసీజీ, రోటెప్ అంటే మీకు అది స్కీమ్ ఫర్ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అన్నది. సో ఈ స్కీమ్స్ వేటిల్లోకి పర్సన్ ఇంక్లూడ్ అవ్వకపోతే అది డ్యూటీ డ్రాబ్యాక్లోకి వస్తుంది. డ్యూటీ డ్రాబ్యాక్ అంటే నథింగ్ బట్ మీరు ఏదైతే ఇన్పుట్స్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డ్యూటీ పే చేశారో దాన్నే మీకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అది మీకు రిఫండ్ అవుతుంది. ఇది డ్యూటీ డ్రాబ్యాక్ అనమాట. ఐ హోప్ మీకు క్లియర్గానే కనిపిస్తుంది అనుకున్నా. ఇక్కడ అదే పాయింట్ హైలైట్ చేసావు. ఈ దీనికి మెయిన్ పాయింట్ ఏంటంటే మిగతా స్కీమ్స్ ఏటిల్లోకి ఎలిజిబుల్ లేని వాళ్ళు ఈ స్కీమ్లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోడెట్ స్కీమ్ గురించి ఒకసారి చూద్దాం. ఈ స్కీమ్లో మీకు రిఫండ్ ఇచ్చే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ ఎక్స్పోర్ట్ ఒక పర్టికులర్ పర్సన్ ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తే దాని మీద ఉన్న ఎంటైర్ ట్యాక్స్, అది డైరెక్ట్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్స్ అవ్వచ్చు, అది రిఫండ్ అయిపోవాలి అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ అయ్యింది. సో ఈ స్కీమ్లో మీకు వచ్చే రిఫండ్ ఎలా ఉంటుందంటే ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ స్క్రిప్ట్ రూపంలో ఇస్తారు. ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ స్క్రిప్ట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే సర్టిఫికేట్లా ఇది ట్రాన్స్ఫరబుల్ అనమాట. ఆ క్రెడిట్ని ఫర్ సపోజ్ నేను యాక్చువల్గా ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకున్న నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ని నేను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఈ స్క్రిప్ట్లో వచ్చిన క్రెడిట్ అమౌంట్ ఏదో ఉంటుందో మన లెడ్జర్లో ఆ క్రెడిట్ అన్నది ఓన్లీ బేసిక్ కస్టమ్ డ్యూటీ పే చేయడానికే యూజ్ చేస్తాం. థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ రిబేట్ అన్నది ఎప్పుడు పర్సంటేజ్ యాజ్ ఆన్ ఇంపోర్ట్ మీద మీకు పర్సంటేజ్ యాజ్ ఆన్ ఎక్స్పోర్ట్ మీద వీళ్ళు ఇస్తారు. అది పర్టికులర్ పర్సంటేజ్ లేదు, రెలవెంట్ నోటిఫికేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏదన్నా ఎర్లియర్ స్టేజెస్లో ఆర్ వేరే స్కీమ్ కింద దేని ప్రకారంగానే ఏదైనా ట్యాక్సెస్ రిఫండ్ అయ్యి ఉంటే మళ్ళీ ఇందులో రిఫండ్ అన్నది ఆ ట్యాక్సెస్ రిఫండ్ అవ్వవు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఈ ఎక్స్పోర్ట్స్ ఏదైతే చేసావో దాని రిలేటెడ్ రెమిటెన్స్ ఉంటుంది కదా, అది విత్ ఇన్ టైం అంటే ఫెమా రెగ్యులేషన్ ప్రకారంగా విత్ ఇన్ టైంలో అయ్యి ఉండకపోతే అది మీకు ఈ రిబేట్ అన్నది అప్లికబుల్ అవ్వదన్నమాట. ఇవి ఈ స్కీమ్లో మెయిన్ రూల్స్. నెక్స్ట్ ఏంటంటే ఈపీసీజీ అండ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఈ రెండు చూసుకుంటే మనకు క్లోజ్ అయిపోయింది. సో ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ పాయింట్స్ అన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ ఏంటంటే ఈ రోడెడ్ స్కీమ్లో కొన్ని ఇనెలిజిబుల్ సప్లైస్ ఉన్నాయి. ఈ ఇనెలిజిబుల్ సప్లైస్లో మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఇనెలిజిబుల్ సప్లై అవుతుంది. ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ టు ట్రాన్స్షిప్మెంట్ అంటే యాక్చువల్గా ఇంపోర్టు కాదు, ఎక్స్పోర్టు కాదు. ఫర్ సపోజ్ పాకిస్తాన్ నుంచి చైనాకి గూడ్స్ వెళ్ళే ముందు దారిలో ఇండియాలో వచ్చి ఇండియా నుంచి మళ్ళీ చైనాకి వెళ్ళింది. ఈ మూమెంట్ అనమాట. ఈ మూమెంట్ ఉంటే మీకు అదేమవుతుందంటే ట్రాన్స్షిప్మెంట్ కాన్సెప్ట్ అంటే ఈ మూమెంట్ నీకు ఆ గుడ్స్తో సంబంధం లేదు, కాకపోతే ఇండియాలోకి జస్ట్
ఎక్స్పోర్ట్ పర్పస్ కోసం వచ్చి అలా డివైడ్ అయిపోతుంది, దాన్ని ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ గూడ్స్ అంటారు. సో అలా ట్రాన్స్షిప్డ్ గూడ్స్ కూడా మీకు ఈ రెమిషన్ ఆఫ్ డ్యూటీ కాన్సెప్ట్లోకి రాదు. అలా కొన్ని ఎలిజిబుల్ సప్లైస్ ఉన్నాయి. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఇన్ సేమ్ ఫామ్. ఇక్కడ మనకి ఇందాక మనం రెండు చూస్తే అడ్వాన్స్ ఆథరైజేషన్లో మినిమం వాల్యుయేషన్ కండిషన్ ఇచ్చారు. సో అక్కడ మీకు ఈ పాయింటే అప్లై అవ్వదు. సో ఇక్కడ రోడ్ దాంట్లో ఒకవేళ ఏ గుడ్ అయితే ఇంపోర్ట్ చేసుకుని అదే ఎక్స్పోర్ట్ చేస్తే మనకు వచ్చిన బెనిఫిట్ ఏమి ఉండదు, కాబట్టి వాటికి ఈ రిబేట్ అన్నది ఇవ్వాలన్నమాట. ఈ పాయింట్స్ ఇక్కడతో ఇది రోడెట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈపీసీజీ. ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అన్నది ఒకసారి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈపీసీజీ స్కీమ్ అది. ఈ స్కీమ్ ఏంటంటే డెడికేటెడ్గా క్యాపిటల్ గూడ్స్ రిలేటెడ్ అనమాట. సో ఈ స్కీమ్లో ఏంటంటే మీరు క్యాపిటల్ గూడ్స్ని ఫ్రీ ఆఫ్ అంటే ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏ డ్యూటీ పే చేయక్కర్లేదు, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏ డ్యూటీ పే చేయక్కర్లేదు ఈ క్యాపిటల్ గూడ్స్కి. సో అది మెయిన్ కాన్సెప్ట్ ఈ ఈపీసీజీ దాంట్లో. సో ఈ ఈపీసీజీ కాన్సెప్ట్ అన్నది ఏ టైప్ ఎక్స్పోర్టర్స్కి అప్లై అవుతుంది అంటే, ఇందాక మీరు ఏదైతే చూసారో మర్చెంట్ ఎక్స్పోర్టర్, మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పోర్టర్, ఈ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా, అందరికీ కామన్గా అప్లై అవుతుంది. సో వీళ్ళు ఏమేమి గూడ్స్ని మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అంటే, క్యాపిటల్ గూడ్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్లాంట్ అండ్ మిషనరీ, ఫ్యాక్టరీ అంటే కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్ అలాంటివి ఉంటాయి కదా. సో ఇవి కూడా మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్యాపిటల్ గూడ్స్తో పాటు వీటి రిలేటెడ్ స్పేర్స్, జిగ్స్, మోల్డ్స్ ఇవి ఉంటాయి చూడు, అవి కూడా మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ డ్యూటీ. ఇవి ఈ క్యాపిటల్ గూడ్స్ అంటే ఇవి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఈ ఎలిజిబుల్ గూడ్స్ అనమాట ఈ స్కీమ్కి. సో ఒకవేళ ఒక్కసారి ఈ స్కీమ్లో గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాక, ఇందాక మేము మాట్లాడుకున్న కాన్సెప్ట్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ ఈ కేసులో చాలా హెవీగా అప్లై అవుతుంది. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్పెసిఫిక్ ఆబ్లిగేషన్. స్పెసిఫిక్ ఆబ్లిగేషన్ ఏంటంటే మీరు ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నారో గూడ్స్, దానికి అట్లీస్ట్ 6 times వాల్యూ మనం క్రియేట్ చేసి ఉండాలి వితిన్ 6 years అనమాట, ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ దిస్ ఈపీసీజీ ఆథరైజేషన్. ఇది స్పెసిఫిక్ ఆబ్లిగేషన్. అంటే ఫర్ సపోజ్ మనం 1st April 2024 ఆథరైజేషన్ తీసుకుంటే 1st April 31st March 2030 వరకు 2030 లోపు మనం 6 times అంటే ఎంతైతే ఇంపోర్ట్ చేసుకున్నా 6 times వాల్యూ ఎక్స్పోర్ట్ చేసి ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. అండ్ దీంతోపాటు యావరేజ్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి. ఈ యావరేజ్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ కండిషన్ ఏంటంటే, మీకు మీ యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ ప్రిసీడింగ్ 3 years ఏదైతే మీరు యాన్యువల్ ఎక్స్పోర్ట్ వాల్యూ ఉందో దాని యావరేజ్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో, ఫర్ సపోజ్ 1 lakh అన్నది యావరేజ్ అమౌంట్ అయితే, ఈ ఆబ్లిగేషన్ పీరియడ్ మొత్తంలో మీరు ఎవ్రీ ఇయర్ ఆబ్లిగేషన్ మీట్ అవ్వాలి, యావరేజ్ ఆబ్లిగేషన్ అన్నది. ఒకవేళ మీరు ఆబ్లిగేషన్ మీట్ అవ్వకపోతే కనుక ఈ స్కీమ్లో వచ్చే రిఫండ్, ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అన్నది మీకు పోతుంది. సో 6 times ఆఫ్ ది యాక్చువల్ వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మీకు ఇది యావరేజ్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ అన్నది 2 ఫుల్ఫిల్ అవ్వాలి. ఈ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ అయితే మీరు ఒకవేళ ఇందాక ట్రాన్స్ఫరబుల్ కాన్సెప్ట్ ఉంది కదా, ఈ ఈపీసీజీ క్రెడిట్ని, ఈ ఈపీసీజీ క్రెడిట్ని కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ప్రొవైడెడ్ దట్ ఈ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ ఆల్రెడీ ఎవరైతే ఇది అప్లై చేసుకున్నారో ఆథరైజేషన్కి వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటే కనుక, అండ్ వాళ్ళ దగ్గర ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉంటే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అన్లైక్ అదర్ కాన్సెప్ట్స్ మనం అంతా చూసిన స్కీమ్స్తో పోలిస్తే డిఫరెంట్ కొంచెం. ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ప్రొవైడెడ్ మీకు ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ అన్నది క్లియర్ అయిపోయి ఉండాలి. ఈ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ క్లియరెన్స్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఇన్ కేస్ నీకు 6 years టైం ఇచ్చారు కదా, నీకు ఫస్ట్ హాఫ్ అంటే 3 years ఆర్ లెస్ దాన్ 3 years లోపు ఆల్రెడీ 75% ఆబ్లిగేషన్ నువ్వు ఫుల్ఫిల్ చేస్తావు. అంటే 1:4.5 రేషియోలో నీ ఆబ్లిగేషన్ క్లియర్ అయిపోయింది. నువ్వు ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ ఎంత చేయాలంటే అంత.
అండ్ ఈ 3 years ఆర్ 2.5 years స్పాన్ మొత్తం ఈ యావరేజ్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. ఈ కేసులో వస్తే కనుక ఇది ఆ 3 years తర్వాత ఆ 2.5 years తర్వాత నువ్వు ఏ ఎడిషనల్ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయక్కర్లేదు. దాన్ని ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది. ఇది జనరల్గా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్కి ఉన్న బేసిక్ కండిషన్స్ అన్నీ. సో మీకు ఒక్కసారి బ్రీఫ్గా 4 స్కీమ్ అయ్యి మొత్తం టోటల్ 5 స్కీమ్స్ ఉంటాయి అంతే ఇందులో. ఈ 5 స్కీమ్స్లో ఒక్కసారి బ్రీఫ్గా రివిజన్ ఇచ్చేస్తాను 5 స్కీమ్స్ కంపేర్ చేసుకుంటూ. ఫస్ట్ 2 స్కీమ్స్ ఏమో మీకు అందులో యాక్చువల్ పేమెంట్ ఉండదు. అడ్వాన్స్ ఆథరైజేషన్, డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్. అడ్వాన్స్ ఆథరైజేషన్ దాంట్లో ఏమో మీకు ప్రీ ఇంపోర్ట్ కండిషన్ ఉంటుంది అండ్ యాక్చువల్ యూజర్ కండిషన్ కూడా అప్లై అవుతుంది. ఇది 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అడ్వాన్స్ ఆథరైజేషన్లో. అదే మీరు డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ చూసుకుంటే పోస్ట్ ఎక్స్పోర్ట్ బేసెస్ అండ్ ఏమీ మీకు ప్రీ ఇంపోర్ట్ కండిషన్ ఉండదు, యాక్చువల్ యూజర్ కండిషన్ ఉండదు. మీకు అడ్వాన్స్ ఆథరైజేషన్లో మినిమం 15% వాల్యుయేషన్ జరగాలి. ఇక్కడ మనకి డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్లో 20% వాల్యుయేషన్ జరగాలి. దీంతోపాటు అడ్వాన్స్ ఆథరైజేషన్లో ఒక అడిషనల్ పాయింట్ ఏంటంటే మీకు దీంతోపాటు ఆ రేషియో కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. 1:3% ఆఫ్ రేషియో, ఇంపోర్ట్ ఈస్ టు ఎక్స్పోర్ట్ రేషియో మినిమం 3 times అన్నది మనం ఎక్స్పోర్ట్ చేసి ఉండాలి. ఈ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ అనేది వితిన్ 90 days లోపు ఫుల్ఫిల్ అవ్వాలి. ఇది అడ్వాన్స్ ఆథరైజేషన్ మీకు అక్కడ. మీకు ఇందులో డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్లో కూడా 20% వాల్యూ అడిషన్ ఉంటుంది. ఇది ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ క్రెడిట్. ఇది ఈ పాయింట్స్ ఇవి. నెక్స్ట్ వచ్చి డ్యూటీ డ్రాబ్యాక్. డ్యూటీ డ్రాబ్యాక్ అంటే నథింగ్ బట్ ఏ స్కీమ్ అప్లై అవునాడో ఆ స్కీమ్లో అప్లై చేసుకుంటాడు. దాని నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రోడెప్ ఏంటంటే మీకు ఏదైతే ఇది జస్ట్ పర్సంటేజ్ రూపంలో ఇస్తారో ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ స్క్రిప్ట్ ఇది కూడా. దాంతోపాటు మీకు ఏవైతే ట్యాక్సెస్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎంప్లాయ్ అవుతుందో ఆ ట్యాక్సెస్ మొత్తం మీకు రిఫండ్ ఇస్తారు. బట్ ఆ రిఫండ్ మొత్తం వచ్చినా కూడా ఆ రిఫండ్ మీరు యూటిలైజ్ చేసే పర్పస్ వచ్చి ఓన్లీ బేసిక్ కస్టమ్ డ్యూటీకి యూటిలైజ్ చేయడానికి ఉంటుంది. ఇది అక్కడ కండిషన్స్. నెక్స్ట్ మనకి ఈపీసీజీలో మెయిన్ కండిషన్ వచ్చి 2 obligations ఉంటాయి. ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్స్, యావరేజ్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్, స్పెసిఫిక్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్. యావరేజ్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ అంటే మీకు లాస్ట్ 2 years టర్న్ ఓవర్ యావరేజ్ తీసుకుని ఆ యావరేజ్ ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి మీ అంటిల్ మీరు ఆ స్పెసిఫిక్ ఆబ్లిగేషన్ క్లియర్ చేసే వరకు. అండ్ స్పెసిఫిక్ ఆబ్లిగేషన్ వచ్చి 1:6 రేషియో నువ్వు ఎక్స్పోర్ట్ చేసి ఉండాలి. ఇది ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్. సో ఇక్కడతో మీకు ఆ స్కీమ్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. అండ్ స్టార్టింగ్ ఆల్రెడీ మీకు ఈ చాప్టర్ మొత్తాన్ని బ్రీఫ్గా చెప్పాలంటే ఆ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అన్నది కూడా అది పెద్ద కాన్సెప్ట్ కూడా కాదు. సో డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ మనకి ఫారిన్ ట్రేడ్ పాలసీ ప్రకారం ఏ ఐటమ్స్ డీమ్డ్ ఎక్స్పోర్ట్ అన్నది ఉంది. సో ఒకవేళ మనకి ఎంసీక్యూ పడుతూ ఉంటుందని చెప్పి ఆ పాయింట్ డిస్కస్ చేయడం కానీ ఓవరాల్గా అయితే అయిపోయింది ఎఫ్టీపీ అన్నది. స్టార్టింగ్ ఏం డిస్కస్ చేసుకున్నాం, ఫీచర్స్ ఆఫ్ ఎఫ్టీపీ, అసలు ఎఫ్టీపీలో ఏముంటాయి దాని ఆబ్జెక్టివ్స్ ఫస్ట్ డిస్కస్ చేసుకున్నది. దాని తర్వాత నేషనల్ ఫెసిలిటేషన్ ట్రేడ్ ప్లాన్. ఈ ట్రేడ్ ప్లాన్లో వాటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, లైక్ రిడక్షన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టైము, ఇది 24/7 హెల్ప్ డెస్క్, ఇది ఫాస్ట్ ప్రొసీజర్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ కార్గో, ఇలాంటి పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. దీని తర్వాత ఏంటి, ఐటీసీ హెచ్ఎస్ క్లాసిఫికేషన్లో 3 categories ఉంటాయి. అందులో ఫస్ట్ షెడ్యూల్ వచ్చి ఇంపోర్ట్ పాలసీ రిలేటెడ్, సెకండ్ షెడ్యూల్ వచ్చి ఎక్స్పోర్ట్ ఐటమ్స్ రిలేటెడ్, థర్డ్ ఐటమ్ ఏంటంటే స్కోమెట్ ఐటమ్ అన్నది కూడా ఉంటుంది. స్కోమెట్ ఐటమ్ అంటే ఇది స్పెషల్ కెమికల్స్ అండ్ మెటల్స్ అని కొన్ని ఉన్నాయి అన్నమాట. అవి మెడికల్ ఎక్విప్మెంట్ అలా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఆ కొన్ని ఐటమ్స్ మీకు స్కోమెట్లోకి వస్తుంది. జస్ట్ మినిట్గా ఛార్జ్ అయిపోవచ్చింది. మీకు స్కోమెట్ గురించి చెప్పుకున్నాం. దాని తర్వాత ఇంపోర్ట్ ఐటమ్స్, ఎక్స్పోర్ట్ ఐటమ్స్ గురించి చెప్పుకున్నాం. ఇంపోర్ట్లోని డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ గూడ్స్ని డిఫరెంట్గా ఎలా కండిషన్స్ ఉన్నాయో చెక్ చేసుకున్నాం.
లైక్ శాంపిల్స్, గిఫ్ట్, ప్రోటోటైప్, సెకండ్ హ్యాండ్ గుడ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంపోర్ట్స్లో అయితే, ఎక్స్పోర్ట్స్లో అయితే శాంపిల్స్, గిఫ్ట్, పాసెంజర్ బోనఫైడ్, పాసెంజర్ బ్యాగేజ్, ఇవి మాట్లాడుకున్నాం. ఈ ఎక్స్పోర్ట్స్ తర్వాత ఎక్స్పోర్ట్లో మీకు ఎక్స్పోర్టర్స్లో 3 టైప్స్ ఎక్స్పోర్టర్స్ ఉంటారు. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఎక్స్పోర్టర్, అంటే ఎవడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాడే ఎక్స్పోర్ట్ చేసినవాడు ఉంటాడు. సెకండ్ మర్చెంట్ ఎక్స్పోర్టర్, వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని ఎక్స్పోర్ట్ చేసేవాడు ఉంటాడు. థర్డ్ పార్టీ ఎక్స్పోర్టర్, ఈ థర్డ్ పార్టీ ఎక్స్పోర్టర్, మర్చెంట్ ఎక్స్పోర్టర్ ఒకళ్ళే. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే మీకు సపోర్టింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు. సపోర్టింగ్ మ్యానుఫ్యాక్చరర్ అంటే మీరు యాక్చువల్గా మీ ఆర్డర్ కోసం వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి మీకు ఈ ఆథరైజేషన్, అడ్వాన్స్ ఆథరైజేషన్ ఇలాంటివి కావాలంటే వాళ్ళ నేమ్స్ క్లియర్గా మీ ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్స్లో ఉంటేనే ఈ బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి కూడా చెందుతాయి. ఇక్కడికి ఫస్ట్ పార్ట్ క్లియర్. నెక్స్ట్ ఏంటి, డెఫినేషన్స్ చూసాం కొన్ని. ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అంటే నథింగ్ బట్ మీకు ఈ ఆ ఎంటిటీ యొక్క సప్లై చైన్ స్టాండర్డ్స్ అన్నది ఎక్కువగా ఉంటే వారికి ఇస్తారు ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్. వీళ్ళకి కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి. అందులో ఏంటంటే రెడ్యూస్డ్ ఎగ్జామినేషన్ టైమ్ అండ్ సెల్ఫ్ క్లియరెన్స్ అండ్ ఇలా కొన్ని ఆప్షన్స్. నెక్స్ట్ టౌన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్. ఇదేంటంటే పర్టికులర్గా ఒక పర్టికులర్ టౌన్లో ఏదైనా కొన్ని బిజినెసెస్ బాగా ఫారిన్ ట్రేడ్ చేస్తూ ఉంటే వాటికి ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే కాన్సెప్ట్ అది. నెక్స్ట్ డెవలపింగ్ డిస్ట్రిక్ట్స్ ఎక్స్పోర్ట్ హబ్స్. ఇందులో నథింగ్ బట్ ఏంటంటే ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఒక 2 or 3 ప్రోడక్ట్స్ హైలీ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న ప్రోడక్ట్స్ని తీసుకుని ఎక్స్పోర్ట్ చేయడానికి వాటికి డెవలప్మెంట్, వాటి రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎక్స్పోర్ట్ హబ్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసాం, ఈ స్కీమ్స్ దగ్గరకు వచ్చేసాం. స్కీమ్స్లో ఆల్రెడీ 4 స్కీమ్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అన్నది ఏంటో ఒకటి చూసి క్లోజ్ చేసేద్దాం. ఈ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్కి 2 కేటగిరీ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చి మ్యానుఫ్యాక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మ్యానుఫ్యాక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీకు సప్లై ఎగ్నెస్ట్ అడ్వాన్స్ ఆథరైజేషన్, డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ చేసినవి కూడా మీకు ఇందులోకి వస్తాయి డీమ్డ్ ఎక్స్పోర్ట్స్లోకి. నెక్స్ట్ ఏంటంటే సప్లైస్ మేడ్ టు ఎస్ఈజెడ్, ఎస్టీపీ, ఈఓయూ అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్, ఎస్టీపీ అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్, ఎస్ఈజెడ్ అంటే మీకు ఆల్రెడీ ఉంది సప్లై ఎకనామిక్ జోన్. ఎస్ఈజెడ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు కాంట్రాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. కాంట్రాక్టర్ ఇన్ ద సెన్స్ ఏదైనా ప్రాజెక్ట్ కోసం మీరు ఏదైనా సప్లై చేస్తే, సో సప్లై టు న్యూక్లియర్ ప్రాజెక్ట్స్, మెగా పవర్ ప్రాజెక్ట్స్ ఆర్ సప్లై మేడ్ టు యూఎన్ ఫండెడ్ ప్రాజెక్ట్స్, ఇలా డిఫరెంట్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవి డీమ్డ్ ఎక్స్పోర్ట్లోకి వస్తాయి అంతే. సో మ్యాక్సిమం అన్నీ కవర్ అయినాయి. అండ్ ఎక్కడికి ఇది క్లోజ్ అయిపోయింది, మీకు సమ్మరీ కూడా ఇచ్చేసాను. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ కొంచెం ముందు కావాలి అంటే ఆ టాపిక్ మీరు కామెంట్ చేయండి. నేను ఆ టాపిక్ వీడియోస్ ముందు చేయడానికి చూస్తాను. లైక్ మీకు దానికి ప్రిపరేషన్ టైం ఎక్కువ పడుతుంది అనుకున్నా, లైక్ మీకు ఆ కాన్సెప్ట్స్ అసలు ఐడియా లేదు, ఫస్ట్ థియరీ చాప్టర్స్ లాంటివి ఏమైనా మీకు ఏదైనా టాపిక్ కొంచెం ముందుగా కావాలంటే అది కామెంట్ చేస్తే ఆ టాపిక్ నేను ఫస్ట్ రిలీజ్ చేస్తాను. రిమైనింగ్ టాపిక్ నా ప్రిఫర్డ్ ఆర్డర్లో రిలీజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్దాం అనుకున్నా అంటే మెటీరియల్స్ అన్నీ డ్రైవ్ లింక్లో పెడతాను. డ్రైవ్ లింక్ మీకు యాక్చువల్గా డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా లింక్ ఓపెన్ అవ్వట్లేదు. అది కాపీ పేస్ట్ చేసుకుని మీరు అక్కడ గూగుల్లో టైప్ చేస్తుంటే మీకు లిస్ట్ ఆఫ్ నోట్స్ వస్తుంది. సో మీకు డిటీ మీద చెప్తాను, ఐడిటీ మీద చెప్తాను నోట్స్ కాన్సెప్ట్స్ మొత్తం అన్నీ. అండ్ ఈ క్వశ్చన్ మ్యారథాన్స్ ఏంటంటే కస్టమ్స్ మొత్తం సింగిల్ మ్యారథాన్ చేస్తే మనకు కాన్సెప్ట్ రివిజన్ అవుతుంది, ప్లస్ మనకి ఇప్పటి వరకు ఆ క్లాసెస్ అన్నీ ఒక సైడ్కి పెట్టేయచ్చు అనమాట. క్వశ్చన్స్ అన్నీ ఒకసారి మ్యారథాన్ టైప్లో కొంచెం బ్రేక్ ఇచ్చేసుకున్నామంటే. నెక్స్ట్ మీకు డిటీ మీకు నెక్స్ట్ వచ్చే చాప్టర్స్ ఏంటంటే చార్జ్ ఆఫ్ సప్లై ఒకటి వస్తుంది. దాని తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ మీకు డిటీలో చెక్ చేసి చెప్తాను. యాక్చువల్గా చాలా కాన్సెప్ట్స్ నేను డిస్కస్ చేద్దాం అనుకున్నాయి. రియర్గా టచ్ చేసే టాపిక్స్ లాంటివి, థియరీ చాప్టర్స్ లాంటివి ఫస్ట్ క్లియర్ చేయడానికి చూస్తాను. ఎందుకంటే ప్రాక్టికల్ చాప్టర్స్ ఆల్రెడీ వర్కింగ్ చేసుకుని ఉంటాం కదా మోస్ట్ ఆఫ్ దమ్. సో థియరీ చాప్టర్స్ మీద ఫోకస్ పడతా డీటెయిల్లో. మీకు కొంచెం ఐడిటీ వచ్చి లైన్లో చాప్టర్స్ క్లియర్ చేసుకుంటూ వెళ్తా. జిఎస్టీలో లైక్ చార్జ్ ఆఫ్ సప్లై, ప్లేస్ ఆఫ్ సప్లై, టైం వాల్యూ ఆఫ్ సప్లై, ఎగ్జామ్షన్స్,
ఈ ఎగ్జామ్షన్స్ అన్నది మేబీ కొంచెం డిలే అవ్వచ్చు, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లింక్ చేసుకొని చెప్పుకుందాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత జిఎస్టీ మ్యారథాన్ ఎలా అంటే ఐటీసీ చాప్టర్ చేసినప్పుడు ఐటీసీ చాప్టర్నే మ్యారథాన్ టైప్లో యూజ్ చేసుకుందాం. నాకు తెలిసి టోటల్ 170 ఆర్ 80 క్వశ్చన్స్ అరౌండ్ ఉన్నాయి ఐటీసీ చాప్టర్లో. సో ఆ క్వశ్చన్స్లో మీరు ఆ క్వశ్చన్స్ కంప్లీట్గా చేయాలంటే మీకు ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ అన్నీ కన్ఫామ్గా తెలిసి ఉండాలి. సో అందుకే ఈ టాపిక్స్ కన్నాటికి ఒకటేసారి మ్యారథాన్ ఐటీసీ చాప్టర్తో పెట్టుకుందాం. ఐటీసీ చాప్టర్ వరకు ఒక మ్యారథాన్ ఉంటుంది, కస్టమ్స్కి ఒక మ్యారథాన్ ఉంటుంది, రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ నార్మల్గా రెగ్యులర్గా డిస్కస్ చేసుకుందాం. మీకు ఏదైనా పర్టికులర్ క్వశ్చన్స్ ఆర్ టాపిక్స్ కానీ ఇమీడియట్గా కావాలంటే అవి మాత్రం కామెంట్ చేయండి. ఓకే, బాయ్.